హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనం నావిగేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలి, రౌటింగ్ ఎలా పెర్ఫామ్ చేయాలనేది చూసాం కదా. ఈ పర్టికులర్ వీడియోలో మనం థీమ్స్ ఎలా అప్లై చేయాలి, ఒక విడ్జెట్కి యానిమేషన్స్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఫ్లటర్ ఫ్లో స్క్రీన్. లాస్ట్ వీడియోలో మనం లాగిన్ పేజ్ డెమో అని ఒక పేజ్ క్రియేట్ చేసాం, రైట్? ఆ లాగిన్ పేజ్ డెమోలో నేను ఆల్రెడీ ఒక బటన్ యాడ్ చేసింది. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ రైట్ సైడ్లో వేరియస్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ప్రాపర్టీస్ అని విడ్జెట్స్ ప్రాపర్టీస్ ఇవ్వడానికి ఉంటుంది, యాక్షన్స్ అనేవి ఇవ్వడానికి ఉంటుంది, బ్యాక్ అండ్ క్వెరీ అండ్ యానిమేషన్స్ అనమాట. ఇప్పుడు నేను యానిమేషన్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఆన్ పేజ్ లోడ్లో నేను ఒక యానిమేషన్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీకు వేరియస్ టైప్స్ ఉంటాయి. ఫేడ్, స్లైడ్, స్కేల్, రొటేట్, షేక్, బ్లర్ అని చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫేడ్ అనేది ఒకటి సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. లూప్ యానిమేషన్ అంటే యానిమేషన్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉండాలి, ఒకసారి కాకుండా. రివర్స్ యానిమేషన్ అంటే రివర్స్ ఫేడ్ అవుట్. హైడ్ బిఫోర్ యానిమేటింగ్ అంటే బటన్ యానిమేట్ అవ్వకముందు బటన్ హైడ్లో ఉంటుంది. డ్యూరేషన్ అండ్ డిలే అనమాట. కిందకు వస్తే ఇక్కడ మీకు వేరియస్ యానిమేషన్స్ ఉంటాయి. ఈజ్ ఇన్ అని, ఈజ్ ఇన్ అవుట్ అని, ఈజ్ అవుట్ అని, బౌన్స్ అని, ఎక్సెట్రా. ఓకే, మీరు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. ఓకే, డ్యూరేషన్ ఎంతసేపు కావాలి, డిలే ఎంతసేపు అవ్వాలి, ఇనిషియల్ ఒపాసిటీ ఎంత, ఫైనల్ ఒపాసిటీ ఎంత. అంటే ఇనిషియల్ ఒపాసిటీ అంటే స్టార్టింగ్లో ఎంతవరకు కనిపించాలి, ఫైనల్ ఒపాసిటీ ఎంతవరకు మనకి విజిబుల్ అవ్వాలి అనేది ఫైనల్ ఒపాసిటీ అనమాట. సో ఇక్కడ నేను యాడ్ యానిమేషన్ చేశాను. ఓకే, యానిమేషన్ అనేది యాడ్ అయింది, రైట్? అలాగే ఇక్కడ మీకు ఈ యానిమేషన్స్లో ఆన్ యాక్షన్ ట్రిగర్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ యాడ్ యానిమేషన్ చేసిన తర్వాత స్కేల్. ఓకే, అసలు ఎప్పుడు కావాలి ఈ యానిమేషన్ అనేది? ఓకే, మీరు ఏమైనా పర్టికులర్ లాజిక్ బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక లాగిన్ పేజ్లో ఒక బటన్ ఉంది. ఓకే, ఆ బటన్ని తర్వాత మీరు యానిమేషన్ అనేది దాని యాక్షన్లో ట్రిగర్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బటన్ సెలెక్ట్ చేసుకున్నా, దానికి యాక్షన్ ట్రిగర్ అని ఒకటి ఇచ్చాను ఆల్రెడీ, ఆన్ యాక్షన్ ట్రిగర్ అని. ఓకే, మీరు ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే కావాలో, ఫర్ సపోజ్ ఒక లోడర్ కావాలి, ఇంకేదైనా కావాలంటే ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ లోడర్ అనేది మీకు అపియర్ అవుతుంది. అది ఆన్ యాక్షన్ ట్రిగర్ అనమాట. సో ఒక బటన్కి యానిమేషన్స్ అనేవి, యాక్షన్ ట్రిగర్ అనేవి ఇట్లా ఇవ్వచ్చు ఆన్ పేజ్ లోడ్. అంటే పేజ్ లోడ్ అయినప్పుడు. ఓకే, ఆన్ పేజ్ లోడ్లో నాకు ఇది కావాలి, ఆన్ పేజ్ లోడ్లో నాకు ఇది ఈ యానిమేషన్ అనేది రావాలి, ఆన్ యాక్షన్ ట్రిగర్లో నాకు ఈ యానిమేషన్ అనేది రావాలనేది ఈ యానిమేషన్స్లో మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో బేసిక్గా ఇది యానిమేషన్స్ అంటే. ఓకే, నెక్స్ట్ మనం థీమ్స్ అనేవి చూద్దాం, ఎలా యాడ్ చేయాలి, థీమ్స్ అనేవి ఎలా రెప్లికేట్ చేయాలనేది మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో నెక్స్ట్ థీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీకు బాటంలోకి స్క్రోల్ చేసిన తర్వాత ఓకే, మీకు ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఓకే, థీమ్ సెట్టింగ్స్. ఇక్కడ మీకు కలర్స్, టైపోగ్రఫీ ఐకాన్స్ ఉంటాయి, డిజైన్ సిస్టమ్ ఉంటుంది, థీమ్ విజెట్స్ ఉంటాయి. ఓకే, అసలు థీమ్ అంటే ఏంటి? కన్సిడర్ మీరు ఒక యాప్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే, దానికి అసలు థీమ్స్ అంటే ఏంటి? కన్సిడర్ ఆ ఒక యాప్‌ని లుక్ అండ్ ఫీల్ తెప్పేయడానికి మనం ఈ థీమ్స్ అనేవి యూజ్ చేస్తాం. లైట్ థీమ్‌లో ఎలా కనిపించాలి, ఒక మనిషికి డార్క్ థీమ్ అంటే ఇష్టం, ఆ డార్క్ థీమ్‌లో అతనికి ఎలా కనిపించాలి, ఆ యాప్ లేఅవుట్స్ ఎలా మార్చాలి, ఆ యాప్ యొక్క కలర్స్ ఎలా మార్చాలనేది ఆ థీమ్స్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, మనం ప్రీ డిఫైన్ చేస్తాం. నాకు లైట్ థీమ్‌లో ఈ కలర్ కావాలి, డార్క్ థీమ్‌లో బాబు ఈ కలర్ కావాలి నాకని చెప్పి మనం డిఫైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు కలర్స్ ఉంది. ఓకే, ఈ కలర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ప్రాజెక్ట్ కలర్స్ అని ఉంటుంది, ఇంపోర్ట్ ఫ్రమ్ కలర్స్ అని ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఇమేజ్ అని ఉంటుంది, జనరేట్ విత్ ఏఐ. ఓకే, ఎక్స్‌ప్లోర్ ప్రాజెక్ట్ కలర్స్ అంటే మీరు వేరే ప్రాజెక్ట్‌ని ఏమైనా ప్రీ బిల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, వాటి యొక్క కలర్స్‌ని మనం తీసుకోవచ్చు, ఇంపోర్ట్ ఫ్రమ్ కలర్స్ తీసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఇమేజ్ ఏమైనా ఇమేజ్ నుంచి యాడ్ చేయాలనుకుంటే మనం ఆ కలర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఓకే, కింద మనకి ఇక్కడ యాడ్ కలర్ అని ఉంటుంది. ఓకే, యాడ్ కలర్. ఓకే, ఇక అలాగే కింద మనకి లైట్ మోడ్ థీమ్, డార్క్ మోడ్ థీమ్ అని ఉంటాయి. ఓకే, లైట్ మోడ్ థీమ్ అంటే లైట్ మోడ్ థీమ్‌లో మనకి ఎలా కనిపించాలి కలర్స్, మనకి ఏ కలర్స్ కనిపించాలి. కన్సిడర్ బటన్ ఉంది. ఓకే, లైట్ మోడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంటుంది కాబట్టి నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఫ్రంట్ బటన్ అనేది వేరే ఆల్టర్‌నేట్ కలర్ అంటే ఒక రెయిన్‌బో కలర్, ఒక బ్లూ, పింక్ అలాంటివి నేను అనుకుంటా. ఓకే, అదే డార్క్ మోడ్ థీమ్‌లో వెనకాల డార్క్ ఉంటుంది కాబట్టి
స్క్రీన్ అనేది. ముందు బటన్ అనేది నేను ఎట్లా అనుకుంటా అంటే వైట్ కావాలి నాకు అని చెప్పి నేను అనుకుంటా. అలాగా లైట్ మోడ్ థీమ్‌లో నాకు ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ, ఆల్టర్‌నేట్ అని ఇట్లా కలర్స్ కావాలి. అలాగే డార్క్ మోడ్ థీమ్‌లో అదే పేజ్‌లో నాకు వేరే కలర్స్ కావాలని చెప్పి నేను డిఫైన్ చేస్తా. ఓకే. ఇది డిఫైన్ చేసిన తర్వాత మీరెప్పుడైతే ఇంపోర్ట్ చేస్తారో ఈ కలర్స్‌ని, మీ యాప్‌కి తగ్గట్టు ఆ కలర్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి. సేమ్. సేమ్ అప్లైస్ టు టైపోగ్రఫీ అండ్ ఐకాన్స్. ఓకే. ఓకే. ఒక యాప్‌లో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నాకు ప్రీ డిఫైన్డ్ టైపోగ్రఫీయే ఉండాలి. ప్రీ డిఫైన్డ్ సైజే ఉండాలి. అంటే ఒక టెక్స్ట్‌కి, ఒక హెడర్ టెక్స్ట్‌కి నాకు 12 సైజే ఉండాలి ఆర్ 14 సైజే ఉండాలి. డిస్‌ప్లే లార్జ్ ఉండాలి అని చెప్పి అలా డిసైడ్ చేస్తాం. అలాగే ఒక బటన్‌లో వచ్చి టెక్స్ట్ వస్తే, ఆ టెక్స్ట్‌కి నాకు 10 సైజ్ ఉండాలి. హెడ్డింగ్ లా స్మాల్ ఉండాలి. హెడ్డింగ్ లార్జ్ ఉండాలనేది మనం డిఫైన్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనకి స్టైల్ నేమ్, ఫాంట్ సైజ్ ఇవన్నీ మనం ప్రీ డిఫైన్ చేయొచ్చు. ఓకే. యాడ్ కస్టమ్ స్టైల్ మనం డిఫైన్ చేయొచ్చు. రైట్. సేమ్ మనం డిజైన్ సిస్టమ్‌లో యూజ్ చేస్తాం. అసలు డిజైన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక యాప్‌ని 10 మంది వాడతారు. ఓకే. 10 మంది ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కళ్ళు కలర్స్ సెట్ చేసుకుంటే, ఆ యాప్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో ఉంటది. ఓకే. రెయిన్‌బో కలర్స్‌లా ఉంటదనమాట. అలా కాకుండా ఒక డిజైన్ సిస్టమ్, ఒక సెంట్రల్ థీమ్ లాంటిది మనం డిజైన్ చేసిన తర్వాత, ఒకవేళ నేను ఒక యాప్ బిల్డ్ చేస్తే, నేను ఆ థీమ్ వాడుకోవాలి. వేరే వాళ్ళు ఒక యాప్ బిల్డ్ చేస్తే, ఆ థీమ్ వాడుకోవాలి. అవి ప్రీ డిఫైన్డ్ డిజైన్ సిస్టమ్స్ అనమాట. అలాగే ఇక్కడ డిజైన్ సిస్టమ్స్ ఒకటి యాడ్ చేయొచ్చు మనం. ఫిగ్మాకి కనెక్ట్ చేయొచ్చు. ఆ బ్రేక్ పాయింట్స్ అంటే మొబైల్‌లో, టాబ్లెట్‌లో, డెస్క్‌టాప్‌లో ఒకేలాగా అనిపించాలి. అంటే దాన్ని బట్టి ఆ బ్రేక్ పాయింట్స్ మనం అనేది ఇక్కడ ఈ బ్రేక్ పాయింట్స్ అనేవి మనం డిఫైన్ చేయొచ్చు. లోడింగ్ ఇండికేటర్ సర్క్యులర్ కావాలా? ఏది కావాలి? దాని కలర్ ఏంటనేది మనం ప్రీ డిఫైన్ చేయొచ్చు. అలాగే స్క్రోల్ బార్ థీమ్ ఉంటుంది. ఆ స్క్రోల్ బార్ చేసినప్పుడు ఆ థీమ్‌కి ఆ థంబ్ కలర్, ఆ థిక్‌నెస్ అవన్నీ ఎట్లా ఉండాలనేది మనం ఈ స్క్రోల్ బార్ థీమ్‌లో చూస్తాం. ఓకే. అలాగే పుల్ టు రిఫ్రెష్ స్టైల్. పుల్ చేసినప్పుడు అంటే ఒక యాప్‌ని ఇట్లా పుల్ చేసినప్పుడు మనకి లోడర్ అనేది వస్తుంది ఆటోమేటిక్‌గా రైట్. ఆ లోడర్ కలర్ ఎట్లా ఉండాలి? దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి? ఆ స్ట్రోక్ విడ్త్ ఎలా ఉండాలి అనేది మనం ఈ థీమ్స్‌లో డిఫైన్ చేయొచ్చు. సో, యానిమేషన్స్ అండ్ థీమ్స్ గురించి తెలుసుకున్నాం గదా! ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ఫైర్‌బేస్ గురించి తెలుసుకుందాం. డేటా ఎలా పుల్ చేయాలి? డేటా ఎలా పాపులేట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.